హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట. అంటే నిన్న తీసిన వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇదేంటంటే శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ సాటర్డే కదా. శ్రావణ మాసంలో వచ్చే ఫ్రైడేకి ఎంత విశిష్టత ఉందో శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ సాటర్డే కూడా అంతే విశిష్టత ఉందన్నమాట. అండ్ ఈరోజు తిరుమలలో కూడా ఫుల్ రష్ ఉంటుంది. తిరుమలలో కానీ ఇంకా ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో అయినా. అండ్ ఇంక ఈరోజు ఏంటంటే మా హనుబాబుకి 9th month ఫోటోషూట్ అనమాట. అండ్ అలాగే ఈరోజు అలిపిరికి వెళ్ళాము. చాలానే ఉన్నాయి బ్లాగ్లో. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. వీడియోని సెలెక్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మిస్ అవుతుంది. మన ఛానల్ ఇంకా చాలా అంటే చాలా కంటెంట్ ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ అయితే ఫోటోషూట్ అని చెప్పినాం కదా, ఈసారి టాయ్స్ థీమ్లో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మంత్ నుంచి చేసే ఫోటోషూట్స్ అన్ని వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా పోని ఐడియాస్ ఏం రావడం లేదనమాట. ఇది August 15th షూట్ చేసాము. అంటే నిన్న షూట్ చేసినాము సాటర్డే. కానీ యాక్చువల్లీ మేము ఫ్లాగ్ థీమ్ చేద్దాం అనుకున్నాము. ఆ ఫ్లాగ్ అవే వాడు ఉంచుకోవడం లేదనమాట. సో ఫ్లాగ్ థీమ్ కాస్త ఇండిపెండెన్స్ డే థీమ్ ఇట్లా అయిపోయింది టాయ్స్తో. ఇది కూడా బాగానే ఉంది. బాల్స్ కదా, ఫ్యాన్ ఆపేసాము. వాడు కొద్దిగా కదిలినా కూడా మొత్తం క్లమ్జీ అయిపోతుంది అనమాట. ఈ థీమ్కి నిజంగా చాలా కష్టపడినాము. అన్నీ ఒకటైతే ఇది బాల్స్ కదా, కొద్దిగా కదిలినా కూడా మొత్తము కలిసిపోతుంది అనమాట. వాడు చూడండి కాసేపు బాగా ఆడుకున్నాడు కదా. థీమ్ వేస్తే అది వాడికి కాసేపు టాయ్స్ సెక్షన్లో అయిపోయింది. కాసేపు బాగా ఆడుకున్నాడు. ఇంకా ఈరోజు మా ఈశాన్కు కూడా ఆల్రెడీ వాడిని కూడా రెడీ చేసేసి ఒక థీమ్ లాగా అయితే వీడియో తీసేసాము. అవన్నీ నిన్న షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేసాలండి. లాంగ్ వీడియో కూడా నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కొద్దిగా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వర్క్ ఉంది. సో అందుకోసం ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లాగ్ ఇస్తే అట్టే చింపేశాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు హ్యాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఒకరు ఇదంటే ఇంకొకరు అదనమాట మార్చుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ థీమ్ ఇట్లా వచ్చింది. కొత్తగా ట్రై చేయాలనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమీ గుర్తు రావడం లేదు. నేనైతే కొన్ని షార్ట్ వీడియోస్లో చూసినాను, చాలా బాగా వస్తున్నాయి. కానీ నెక్స్ట్ మంత్ మనం కొత్తగా ట్రై చేద్దాము. ఇది కూడా మేము యాక్చువల్లీ వేరే థీమ్ అనుకుని ఈ థీమ్ అయిపోయింది. బట్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసేయండి. నాకైతే ఓకే, పర్వాలేదు, నచ్చింది. ఆ బాల్స్ ఇంకొద్దిగా నీట్గా ఉంటే బాగుండేది, పర్వాలేదు. అప్పటికి ఆ 9 అని పెట్టింది కూడా మా ఆయన అనమాట. నేను పెట్టాను, అరేంజ్ చేశాను, కానీ నాకు కదిలిపోతాను. అప్పుడు ఇంకా ఆయన వచ్చి అట్లా అరేంజ్ చేసినారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయింది అనమాట. ఇంకొకేసారి ఈవినింగ్ సడన్గా ఇంకా సాటర్డే కాబట్టి అలిపిరికి ఈరోజు అట్లే మా అమ్మ వచ్చిందనమాట. సో అందుకోసం అలిపిరికే ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాము. మేము అలిపిరికి వెళ్ళాము, వాళ్ళు అట్లా ఇస్కాన్కి. అంటే మేమంతా ఫస్ట్ నుంచి క్లారిటీగా చెప్తానండి. సో ఫస్ట్ అయితే అలిపిరికి రెడీ అవుతున్నాం ఇక్కడ. అనేక మా బుడ్డోని కూడా రెడీ చేస్తున్నాను. వాడికి ఇది వేసినా అనమాట, కుర్తా సెట్. సో ఇంకా మేము కూడా రెడీ అయ్యి అలిపిరికి వెళ్తాము. అండ్ నేను ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోయినాం అనమాట. వెళ్ళే ముందు మేమందరం వెళ్తాం, ఇంకా మా పెద్ద అబ్బాయి రావడం లేదు. సో వాడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. అలిపిరి దగ్గర అయితే ఫుల్ రష్ ఉంది. బైక్స్ పార్కింగ్కి కూడా స్పేస్ లేదనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంది. రష్ అయితే మామూలుగా లేదు. అండ్ ఈసారి తిరుమలలో కూడా ఎంతైనా శ్రావణ శనివారం కదా, ఆటోమేటిక్గా ఇంటే ఉంటుంది. ఇంకొచ్చే తిరగల శనివారాలు, నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు. ఇంకా తిరుమలలో ఇప్పటి వల్ల రష్ తగ్గాలని చెప్పలేము. మీరే ప్లాన్ చేసుకొని రావాలి. నేను ఇంకెప్పుడు వెళ్తానో, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. నిజంగా ఎప్పుడు వెళ్తానో నాకే తెలియడం లేదు. అండ్ మేమైతే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. అలిపిరి రోడ్లు తిరుపతిలో ఉన్న వాళ్ళు ఈవినింగ్ వెళ్తే ఉంటుంది. తిరుపతిలో ఉన్న వాళ్ళనే కాదు, ఎవరైనా అలిపిరి రోడ్లో ఈవినింగ్ వెళ్తే ఉంటుంది, అదిరిపోతుంది. అండ్ ఈరోజు మా అమ్మ సాటర్డే కాబట్టి ఉపవాసం ఉన్నింది. సో ఆమె ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర మొక్క అయితే తీర్చుకుంది అనమాట. ఉపవాసం తీర్చుకునింది. సాటర్డే టైమ్స్ ఇంకా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తిందనమాట. లైక్ చంద్రుడు వచ్చేదాకా. తర్వాత ఆమె ఉపవాసం చెల్లించుకొని తింటుంది. అలిపిరిలోనే అసలు ఏందో ఇంత రష్, నాకు అసలు అర్థమే కావడం లేదు. లోపలికి పోవాలన్నా కూడా 5 minutes పట్టింది మాకు. అంత రష్ ఉంది. ఇంకా బొట్లు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బుడ్డోడు భక్తి చూడండి. వాడు గుడికి వచ్చాడంటే వాడు గోవిందా అంటే ఒక వాడి మైండ్లో వాడు ఉంటాడనమాట. ఇంకెవరిని పట్టించుకోడు. అక్కడ అట్లా పనుకుంటే వాడు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు అనమాట. ఇంకా అందరూ సగం మంది వాడినే చూస్తూ ఉంటారు. సో ఇంకా ఫస్ట్ అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్తాము. అదైతే నిజంగా మీరు కూడా చాలా మంది చూసుంటారు. ఎవరైనా చూడకపోతే చూసేయండి. చుట్టూరా గోవులు, చిన్న గోవులు కూడా ఉంటాయి కొలకసాలు. ఈసారి పెద్ద గోవులు ఉన్నాయన్నమాట. మామూలుగా చిన్న దూడల్లో ఉంటాయి. అవి అయితే ఇంకా క్యూట్గా ఉంటాయి. ఈసారి నాకు కనపలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనపడితే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. యాక్చువల్లీ అక్కడ వీడియో తీయకూడదని రాసి ఉంటుంది, బట్ మీకోసం అయితే తీసి చూపిస్తున్నాను అనమాట. చిన్న పిల్లకాయలు చూడండి ఎట్ట పరిగెడుతున్నారు. ఈ చిన్న పిల్లకాయలు పట్టుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. మా బుడ్డోడు ఆడాడు పరిగెడుతూ ఉంటాడు. వాడిని పట్టుకోవడమే నాకు పెద్ద పని అయిపోతుంది. చూసేది ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు ఎక్కాలన్నా కూడా చిన్నపిల్లల్ని ఈవినింగ్ నైట్ అయిపోతే ఎక్కనీరు అనమాట. మేము పైకి దాకా వెళ్ళాము. అక్కడ పోలీసెస్ ఉంటారు కదా, నేను ఎక్కనీరు బాబు అన్నారు. సో మనమైతే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 2 దాకే, చాలా ఆఫ్టర్నూన్ 2 or 3 దాకే అనుకుంటా. తర్వాత ఇంకా చిన్నపిల్ల కిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కకూడదు, అలో లేదు. సో ఎవరికైనా టైమింగ్ తెలియపోతే చెప్తాను.
చెప్తున్నాను, కొంతమందికి తెలిసి ఉండదు కదా. సో అందుకోసం మామూలుగా పెద్దవాళ్ళు నైట్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ పిల్లలు ఉంటే మాత్రం మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 4 దాకా 3 దాకా నాకు కరెక్ట్ ఐడియా లేదు. నెక్స్ట్ టైం కనుక్కొని కరెక్ట్గా చెప్తాను, కానీ మోస్ట్లీ ఆ టైమింగ్ ఉంటుంది. తర్వాత చిన్న కిడ్స్ని అలో చేయడం లేదు. ఇంకా శనివారాల పూట 7 వారాలు దీపం పెడతారు కదా, అది పెట్టే వాళ్ళు కూడా వచ్చినారు. నేను కూడా 7 శనివారాలు అలిపిరి దగ్గర దీపం పెట్టాను. అవి మన ఛానల్ ఎవరైనా చూడకపోతే చూడండి. అవన్నీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్పుడంతా లాంగ్ వీడియోస్ అవి అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు పెడతాలేండి. అండ్ ఇక్కడైతే పాదాలు తల మీద పెట్టుకుంటారు కదా, అదైతే మా ఇంకా ఈశాన్ పెట్టుకున్నాడు. ఇంకా మా అమ్మ కూడా పెట్టుకుంది. ఇంకా మా అమ్మ అయితే ఈసారి మోకాల మీద ప్రదక్షిణ చేస్తుందన్నమాట. నిజంగా ఇలా చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా మా ప్రదక్షిణ అయితే అయిపోయింది. అక్కడ నేను గర్భగుడిలో దేవుడిని ఏమి వీడియోస్ తీయకూడదు కాబట్టి. సో ఇంకా మా అమ్మ అయితే చేస్తుందన్నమాట. ఈరోజు ఉపవాసం అలిపిరి దగ్గర దర్శనం అంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఇక్కడ ఈరోజు ఆమె ఉపవాసం నెరవేర్చుకుందనమాట. దానికి కూడా రాసి పెట్టి ఉండాలి. ఆయన పిలుపు ఉంటేనే కానీ ఎవరికి అది రాదు కదా. ఇంకైతే మేము బయటకు వచ్చి నామాలు కూడా పెట్టేస్తున్నాము. మా బుడ్డోడి మీద కోపం వచ్చింది, ఎందుకంటే నామాలు పెట్టుకున్న వెంటనే తుడిపేసాడు అనమాట. కాసేపు ఉంచుకోండొచ్చు కదరా అని చెప్పి కోపం వచ్చింది అంతే. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చి ఆపుకోవడం అంటే చాలా కష్టము. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి ఎక్కిపోదామా అని ఉంటుంది. అందులో నైట్ టైమ్స్ కదా, చాలా కష్టం అనమాట. ఇంకా వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో పోలీసెస్ అక్కడే ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అసలు అలో చేయడం లేదు. అండ్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇంకా డ్రోన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మీట్ కానీ, ఇంకా టొబాకో, ఆల్కహాల్, ఇంకా ఎలక్ట్రానిక్ డివైజెస్, నైఫ్ అట్లాంటివి ఏవి అలో లేదనమాట. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చెప్తున్నాను, కొంతమందికి తెలుసుండదు ఎవరికైనా కొత్త వాళ్ళకి. అందుకోసం అనమాట ఇవన్నీ ఉన్న వాళ్ళకైతే అలో చేయరు. అండ్ కిడ్స్ని అయితే నైట్ టైమ్స్ అస్సలు అలో చేయరు. సో కిడ్స్ ఎవరైనా ఉంటే మార్నింగ్ మోస్ట్లీ ప్లాన్ చేసుకోండి, లేకపోతే వాళ్ళు ఇచ్చేసి మీరు ఫస్ట్ ఎక్కేయండి, అంతే అనమాట. అండ్ నేను కూడా వెళ్ళాలి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇంకా అక్కడ నైట్ టైం అయితే వ్యూ 2 కళ్ళు చాలవు. ఆ నామాలు నిజంగా ఏమన్నా అలిపిరి ఎన్నిసార్లు చూసినా బోర్ కట్టదు. తిరుమల కూడా ఎన్నిసార్లు వెళ్ళినా ఆ ఫీలింగ్ కొత్తగానే ఉంటుంది. ఇంకా నాకు ఈ ఆర్చ్ అంటే నా ఫేవరెట్ అనమాట. సో అందుకోసం ప్రతిసారి ఎన్నిసార్లు తీసినా కూడా మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. అక్కడ నుంచి మా అమ్మ మా పాప అయితే ఇస్కాన్కి వెళ్ళారనమాట. ఇంకా నేను మా ఆయన ఇక్కడ నుంచి గాంధీ రోడ్కి వెళ్ళి ఇంకా పూజా సామాన్లు అవి తీసుకోవాలి అనుకుంటున్నాము. కొద్దిగా షాపింగ్ ఉంది, సో అవి చేసుకోవాలనుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన మా అమ్మని పాపని ఇస్కాన్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళారు. మేము ఇక్కడ కాసేపు వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కూర్చొని ఎంత చాలాసేపు ఉన్నాంలేండి, చాలా బాగా అనిపించింది. మా బుడ్డోడు కాసేపు కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు అందరికీ అలిపిరి ఈరోజు చాలా నీట్గా చూపించిన అనుకుంటాను. సో మీరు కూడా చూస్తుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో మొదటి శ్రావణ శనివారం కదా, ఏ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే సడన్గా దేవుడు పిలిపి వచ్చింది అలిపిరికి అయినా. సో అలిపిరికి వెళ్ళేసి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట. ఆయన వస్తే ఇంకా మేము గాంధీ రోడ్ అటు సైడ్ వెళ్ళి కొద్దిగా షాపింగ్ ఉందన్నమాట, అది చూసుకొని వస్తాము. సో ఫస్ట్ అయితే ఇంకా రోస్ మిల్క్ అయితే తాగుతాము. మా బుడ్డోడికి అయితే ఐస్ క్రీమ్ ఇచ్చేసాను. బయటకు వచ్చాము కదా, ఎండ లేదు కానీ వేడి ఉందనమాట. సో అందుకోసం రోస్ మిల్క్ అయితే తాగినాము. ఇంకా మా బుడ్డోడు కూడా వాడిది పక్కన వాళ్ళది కావాలి, వాడిది కావాలి, వీడే కదా చిన్నపిల్లలు ఎవరైనా అంతే కదా. సో రోస్ మిల్క్ అయితే టేస్ట్ అంత మాత్రమే అయింది, మరి సూపర్ అని ఏం చెప్పలేము కానీ ఓకే. మళ్ళీ ఈరోజు సచివాలయం నుంచి కాల్ వచ్చిందనమాట, ఏదో సర్వే ఉందని. నేను ఇండిపెండెన్స్ డే కదా, ఏం వర్క్ ఉంటుంది అసలు, నేను హాలిడే అనుకున్నాను వాటికంతా, బట్ ఏదో చిన్న సర్వే ఉందన్నారు. సో అందుకోసం నేను ఆ సచివాలయంకి అయితే వెళ్ళాము. మా బుడ్డోడు అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది, దాన్ని పట్టుకొని లాగుతానే ఉన్నాడు. వాడిని తీసుకెళ్తే ఎక్కడ కాసేపు 5 minutes గమ్మగా ఉన్నాడు అనమాట. అది లాగుతాడు ఇది లాగుతాడు, చాలా అల్లరి అయిపోయినాడు పెద్ద కొద్దీ. వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది, నిజం చెప్తున్నాను. చూడండి ఆడిపోయి ఏం టైప్ చేస్తున్నాడు. ఒక్కరి మాట సరిగ్గా ఏంటనమాట. నేను కూడా ఇప్పుడు కొట్టేస్తాను, అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ నేనే బాధపడతాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ జనాలు చూసారు కదా, గ్యాస్ లీక్ అయిపోయింది అనమాట. అందరూ వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, దాని మీద వాటర్ వేస్తున్నారు అనమాట. వీడియోని సెలెక్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్